మననం చేసుకున్నట్లయితే చాలా గొప్పదైనటువంటి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఎంతగానో ఉంది. బతుకమ్మ పండుగలైతేనేమి, జానపద నృత్యాలు, కళలు, కళాకారులకు సంబంధించినవైతేనేమి, బోనాల పండుగలైతేనేమి, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వేణోళ్ళ కీర్తించేటటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అనేక రకాలుగా మన సంస్కృతిని పునర్విభజన చేసుకుంటూ పునరంకితం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ప్రజానికం మన తెలంగాణలో కనిపిస్తూ ఉన్నారు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు సమాజంలో అందరి మీద ఉందని నేను భావిస్తున్నాను మేడం. చాలా విలువైన మాటలు చెప్పారు. బేసిక్గా మీరిరువురు కూడా ఖమ్మం జిల్లా వాసులు. మరి ఖమ్మం నుంచి వచ్చారు కనుక తెలంగాణ ప్రాధాన్యతని ప్రాముఖ్యతని మాట్లాడుకున్నంతగానే ఖమ్మం గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి పాటల్లో బయ్యారం వీరన్న గారు ఖమ్మం ప్రత్యేకతను గురించి ఏమంటారు? కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. నిరంకుశ నైజామును నిగ్గదీసిన జిల్లా అగ్గిలాగా మండి జెండ అరుణార్ణవమయ్యింది. కోరు అడ్డగార్ల బిడ్డ ఔరా మన దాశరథి, కోరు అడ్డగార్ల బిడ్డ ఔరా మన దాశరథి, కోరు అడ్డగార్ల బిడ్డ ఔరా మన దాశరథి, కోరు అడ్డగార్ల బిడ్డ ఔరా మన దాశరథి. గద్దె మీదిగా దొరలను గల్లబట్టి గర్జించెను. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. భూస్వామ్య వ్యవస్థపై పోరు సల్పిన జిల్లా నాటి నుంచి నేటి దాకా నగారై మోగుతుంది. అదిగదిగో చూడు మదిర ఎర్రుపాలెం, అదిగదిగో చూడు మదిర ఎర్రుపాలెం, అదిగదిగో చూడు మదిర ఎర్రుపాలెం, అదిగదిగో చూడు మదిర ఎర్రుపాలెం. రుధిర జ్వాలగా ఎగిసిన ఉద్యమ శ్రీకారం. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. అడవులు కొండలు మెండు ఆదివాసీలుండు సహజీవనముంటూనే శ్రామిక ఐక్యత మెండు. మున్నేరు పాలేరు వల్లెల కిన్నెరసాని, మున్నేరు పాలేరు వన్నెల కిన్నెరసాని, మున్నేరు పాలేరు వల్లెల కిన్నెరసాని, మున్నేరు పాలేరు వన్నెల కిన్నెరసాని. అందాల గోదారి ఆపాపి కొండలు. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. కష్టాజీవుల భుజం మీద కదులుతున్న నేల తల్లి ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. ఖమ్మం జిల్లరా, ననుగన్నా తల్లిరా. ఎంత పారవస్యంతో ఎంత గుర్తు తెచ్చుకుంటూ పాడుతున్నారు మీరు మీ జిల్లాని. మొత్తం అక్కడ ఉన్న వనరులు, విశిష్టత అన్నింటినీ ఒక్క పాటలో కూర్చారు. హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా చక్కగా పాడారు. మరి పాటలో మీరు నెగ్గారు, మాకు మంచి ప్రకృతి అందాలని కళ్ళతో చూపించారు. మరి మీరేమంటారు? మాటల్లో ఖమ్మం జిల్లా ప్రాశస్త్యం ఏంటి, ప్రాధాన్యత ఏంటి? ఖమ్మం గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప చరిత్ర. ఖమ్మం సాహిత్య గుమ్మం అంటారు. సాహిత్యానికి కాకుండా సాహిత్య యోధులు, మహాయోధులు దాశరథి
రంగాచార్య లాంటి వాళ్ళు, దాశరథి కృష్ణమాచార్య లాంటి వాళ్ళు, తర్వాత హీలాలాల్ మోరియా లాంటి వారు, తర్వాత రావెల్ల వెంకటరామారావు లాంటి వారు, కౌముది లాంటి వారు, ఎంతోమంది గొప్ప కవులు ఉద్భవించినటువంటి ఖమ్మం జిల్లా, ఖమ్మం కిల్లాగా పేరు పొందినటువంటి పోరాటాల కిల్లాగా ఖమ్మాన్ని కీర్తించేటటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఈనాడు గద్దర్ పాడిన, అందశ్రీ పాడిన, లేకపోతే ఇంకా మన కవులు గానం చేసిన ఆ ఖమ్మం జిల్లా ప్రాశస్త్యాన్ని నిండుగా చెప్పుకున్నటువంటి సందర్భాలు మనకెంతో కనిపిస్తుంటాయి. దాశరథి మన ఖమ్మం జిల్లా వాసిగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, తెలంగాణ పోరాట యోధుడిగా నిజాం రాజు జన్మజన్మాల బూజు అంటూ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన సాహిత్యంలో చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ ఖమ్మం జిల్లా ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూ పోతే మహోన్నతమైనటువంటి ఆ ఖమ్మం జిల్లా ఎన్నో ఖనిజ సంపదలకు, ఎన్నో వనరులకు, ఎంతో సాంప్రదాయ సంపన్నమైనటువంటి ఆ ఖమ్మం జిల్లాలను వేణోళ్ళ పూడిన కీర్తిస్తాం. మేము కవులం, కళాకారులం ఖమ్మం జిల్లాను తనితీరా మనసారా కీర్తించుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తాయి. మా ముందు తరాల కవులు కూడా ఖమ్మం జిల్లా గురించి వెనుల్ల పోయారు. ఆ సంస్కృతి సాంప్రదాయాలే మాకు ఈనాడు జీవం పోస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉంటాం. రమేష్ గారు చాలా చక్కగా వివరించారు. మరి బయ్యారం వీరన్న అన్న పేరు कली सोन परी जा